లాస్ట్ వీడియోలో మీకు యూస్‌ఫుల్ అయ్యే ఒక విషయం చెప్పాలనుకున్నాను. కాకపోతే ఆ వీడియో లెంత్ సరిపోక చెప్పలేకపోయాను. అందుకే దాని కంటిన్యూయేషన్ ఇలా వెజిటబుల్స్ సర్దుతూ ఉన్నప్పటిదే ఇంకొక వీడియో అయితే చేస్తున్నాను. యూస్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక 1 వీక్ బ్యాక్ మా పాప ఆన్‌లైన్‌లో వాళ్ళ ఫ్రెండ్ బర్త్‌డే అని చెప్పేసి ఏదో జ్యువెల్లరీ పెట్టింది. మేము ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేశాము. ఎందుకంటే డెలివరీ చేసిన తర్వాత పేమెంట్‌కి, ఆన్‌లైన్‌లో అప్పుడే బుక్ చేసినప్పటికి పేమెంట్‌కి ఒక 10 రూపీసో ఏమో తేడా చూపెట్టింది. సరేలే ముందే చేద్దాము. ఎప్పుడైనా మనం ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్ చేయాల్సిందే కదా అని చెప్పేసి మేము ఆర్డర్ పెట్టినప్పుడే పేమెంట్ కూడా చేసేసాము. అయితే ఏమైందంటే నిన్న నైట్ వచ్చిందంట 11:32కి. మాకు యాప్‌లో చూస్తే కనిపించింది. కాకపోతే ఇక్కడ కింద వాచ్‌మెన్ వాళ్ళని అడిగినా, ఇంటి చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా ఎవ్వరు తీసుకోలేదనే చెప్పారు. కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తేనేమో హెల్ప్‌లోకెళ్ళి చేస్తేనేమో సరే మేము కంప్లెయింట్ రైజ్ చేస్తామన్నారు. కాకపోతే నాకెందుకు ఒకటనిపించిందంటే మీ అందరికి షేర్ చేయాలనుకుంటున్నానంటే, ఎప్పుడైనా కూడా మనం బుక్ చేసినప్పుడు ఆన్‌లైన్ కాకుండా వచ్చిన తర్వాత ఒక 10 రూపీస్, 15 రూపీస్ ఎక్కువైనా మంచిదే గానీ, మనం ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు మాత్రమే పే చేస్తే బెటరేమో అని నాకైతే అనిపించింది. ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరొక కొత్త వీడియోలో అయితే నేను మిమ్మల్ని కలుస్తాను. నేను మీ గీత. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బాయ్ బాయ్.